హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. మీ అందరికీ తెలుసు, ఒక సెన్సేషన్ న్యూస్ అయితే ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. అది బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలి. అంబటి రాంబాబు అరెస్ట్. ఎస్, ఇది జరగాలి. ఎందుకంటే నోటికి అదుపు అనేది ఉండట్లా. అంబటి రాంబాబు గారు ఆంబోతులా రెచ్చిపోతున్నారు, ఒక రేంజ్లో రెచ్చిపోతున్నారు. అసలు ఆయన రాజకీయ నాయకుడా, లేదంటే రోడ్డు మీద తిరిగేటువంటి ఏమంటారు పని పాట లేని వాళ్ళు మాట్లాడతారు చూసారా, అలాంటి భాష మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఈయన ఒక మాజీ మంత్రిని కానీ, ఒక ఎమ్మెల్యే అని కానీ, లేదంటే ఒక రాజకీయంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని కానీ మర్చిపోయాడేమో. ఇప్పుడే లేదు, ఎప్పుడూ లేదనుకోండి. అసలు వైఎస్ఆర్సీపీకి అది అసలు ఉండదనుకోండి. ఇష్టానుసారం ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఎలా పడితే అది ఇది అనొచ్చా అనుకున్నటువంటి భాష కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. నిజంగా దరిద్రమైనటువంటి రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నారు అంటే, పార్టీ ఉందంటే అది ఆ పార్టీనేమో అనిపిస్తుంది. ఎందుకు అంటున్నానంటే, చాలా ఉన్నాయి అనుకోండి గతంలో మాట్లాడి. బట్ అంబటి రాంబాబు గారు లేటెస్ట్గా మాట్లాడినటువంటి ఒక ఆడియో మీకు వినిపిస్తాను. కొంచెం స్లోగా పెట్టి వినిపిస్తాను. చంద్రబాబు గారిని రమ్మను, ఆడమ్మ మొగుడిని రమ్మను, ఆ ఎల్ కొడుకుని రమ్మను అని చెప్పి మాట్లాడినటువంటి భాష. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానివ్వండి, క్రియేట్ చేసింది ఎవరు, దానికి గల పరిస్థితులు ఏంటి, ఇక్కడ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలా వద్దా, ఇవి లాస్ట్ వరకు ఒక 7 నుంచి 8 నిమిషాలు వీడియో చేస్తాను. దయచేసి మీరు ఆలోచించి నిజమా కాదా, అరెస్ట్ చేయాలా లేదా, పీకాలి ఏం పీకుతాడో పీకమను, ఏం పీకుతాడో పీకమని మాట్లాడేటువంటి అంబటి రాంబాబు గారిని పీకాలా లేదా అనేది కూడా మీరు చెప్పండి. కొంచెం వివరంగా చెప్తాను. నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ కల్తీకి సంబంధించి, నెయ్యి కల్తీకి సంబంధించి చెప్పాలంటే, నెయ్యి కల్తీ అని కూడా అనకూడదు. ఎందుకంటే అక్కడ నెయ్యే లేదు, పాలే లేవు. అక్కడ ఏదో నెయ్యి కల్తీ అంటే ఏమంటారు, నెయ్యి కల్తీ అంటే ఒక 50% లేదా 90% కల్తీ జరిగిందంటే అనుకోవచ్చు. అసలు 100% అది నెయ్యే కాదని చెప్పి సిట్ ఇచ్చినటువంటి వివరణ. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇది కాదు, అక్కడ కల్తీ జరగలేదు, ఇంకొకటి దాంట్లో జంతువు ఇవి అవి అని చెప్పడం పక్కన పెడితే, వాళ్ళు దానికోసం పెద్ద రెచ్చిపోతున్నారు అనుకోండి. చేసిందే దొమ్మర పని, దుర్మార్గం. ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా వాళ్ళ మీద హత్యాయుతం చేశారు కెమికల్స్ వాడి. 20 కోట్ల లడ్డూలు వాడి 60 లక్షలకు పైగా నెయ్యి అనేటువంటి దాన్ని సృష్టించి చంపైపోయారు. హిందువులందరినీ కూడా ఒకటేసారి మట్టు పెడదామనేటువంటి ఆలోచన చేశారేమో అనుకోవాలి. అలాంటి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం టీడీపీ వాళ్ళు ఇలా జరిగింది, దీనికి ఇదిగో వీళ్లే కారణం అని చెప్పి ఒక ఫ్లెక్సీ పెట్టారు. ఎక్కడ, గుంటూరులో. దాని దగ్గరికి వెళ్ళి నిన్న ఈయన మాట్లాడారు. ఏమని, ఇదిగో వాళ్ళు చేసింది కల్తీ జరగలేదు, అది నెయ్యి జంతువులకు సంబంధించింది కలవలేదని కలిసింది అని చెప్పారు, కానీ అక్కడ కలవలేదని సిట్టిచ్చింది, కానీ నెయ్యి కాదు కల్తీ జరిగింది అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చారు. దీన్ని వెంటనే తీసేయాలి, దీన్ని తీయకపోతే రేపొద్దున నేను వచ్చి చింపేస్తా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి, టీడీపీ వాళ్ళను లేదా కూటమికి సంబంధించిన వాళ్ళు రెచ్చగొట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కాముగా ఉండొచ్చు కదా, ఉంటారా అంటే చేసిందే దొమ్మర పని, దౌర్భాగ్య పని, మళ్ళీ దానికి సమర్థించుకోవడం కోసం వచ్చి చింపేస్తానని చెప్పి పొద్దున్నే ఒక ఉద్యమకారుల్లా బయలుదేరాడు, ఉద్ధరించేవాళ్ళలాగా బయలుదేరితే వాళ్ళు ఊరుకుంటారేంటి? రా, నువ్వు వస్తారా, ఎక్కడికి వస్తావరా, ఎలా చింపుతావరా అని చెప్పి వాళ్ళు కూడా రెడీ అయ్యారు. అధికారంలో వాళ్ళు ఉంది. మీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీస్ని ఎలా పగలగొట్టడానికి వెళ్ళారో అందరికీ తెలుసు కదా, ఎలా ధ్వంసం చేశారో తెలుసు కదా, ఎలాంటి రాజ్యాన్ని మీరు సృష్టించారో తెలుసు కదా. మరి ఇప్పుడు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు. మీరంటే చేతులు ముడుచుకుని గాజులు వేసుకుని కూర్చుంటారేంటి వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి భాష ఇది. కొంచెం ఓపికగా ఉండుంటే కనుక, ఏంటయ్యా ఇదేం సంస్కృతి, ఇదేం రాజకీయం అని చెప్పి కొంచెం అలా ఓపిక పట్టుండుంటే, వయసులో పెద్దోడేగా, మొత్తం పైన కింద అన్నీ మెరిసిపోయాగా, ఓపిక ఉండదా? బూతులు పోయి ఏది పడితే అది మాట్లాడేయచ్చా? మాట్లాడిన తర్వాత ఇప్పుడేమంటున్నారో చూడండి. అంబటి రాంబాబు గారు ఇప్పుడేం మాట్లాడారో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేమని చెప్పుకుంటున్నారో ఒకసారి విని. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తా మీకు. మీరు మాట్లాడినటువంటి భాష అర్థమైందా? మీరు గతంలో మాట్లాడినటువంటి భాషలు కావచ్చు, మీ నాయకులు మాట్లాడినటువంటి భాషలు కావచ్చు, ఏ బొచ్చుగాడు, ఏ బొకడాగాడు, ఏ నా కొడుకులు, ఆడు వీడు, మీరు చేసినటువంటి వికృత చేష్టలు, వికృత మాటలు అన్ని తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ జనాలందరూ మిమ్మల్ని రాజకీయాల్లో కూడా పనికిరారని చెప్పి సత్తెనపల్లి నుంచి, రేపల్లి నుంచి తరిమేశారు.
వద్దు ఇలాంటి నాయకులు అసలు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. గుంటూరులోకి వచ్చి పడ్డారు. గుంటూరులో ఏదో ఎరగబొడి చేద్దామని చేశారు. అసలు ఏంటి భాష అంటున్నా చెప్పండి. ఇలాంటి వ్యక్తిని పీకాలా లేదా? ఇలాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి అంటే ఇదిగో పీకలేదు 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 ఏం పీకలేదు అన్నావుగా వచ్చి పీకుతున్నారు. ఒక రేంజ్లో పీకుతున్నారు అంబటి రాంబాబు గారు. ఇప్పుడు భయపడ్డట్టున్నావు. రా వచ్చి చూసుకుందాం అనుకుంటే మాట్లాడతానే నేను చంద్రబాబు నాయుడు గారిని ఏం అనలా అంటే కళ్ళు కాకులు దుబ్బాయా, కళ్ళు మింగాయా? చెప్పండి అంబటి రాంబాబు గారు, కళ్ళు మింగాయా? నోటు ఉంది కదా అని ఎవరినైనా సరే కనీసం నీకు ప్రత్యర్థి నీకు ఆయన అంటే నచ్చదు, కనీసం ఇంగిత సంస్కారం ఉండాలి కదా, వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. ఎవడో ఇందాక నాగార్జున అనేటువంటి అటు ఇటు కాని భాషలో ఏమంటారు గొంతులా ఉంటుంది ఆయన చెప్తున్నాడు లెక్చరర్లు. కిరణ్ రాయలంట ఏదో అన్నాడంట, ఎవరిని? రోజా గారిని నేను ఈవిడ్ని ఎవరో నాగార్జున అని అంటే ఇద్దరిని అని ఇలా అనేసాడు. ఆవిడ ఎమ్మెల్యేగా చేసింది, 2 సార్లు గెలిచింది, మంత్రిగా చేసింది, ఆవిడని పట్టుకుని ఇలా అంటారా అని మాట్లాడాడు. మరి ఇన్నిసార్లు సీఎంగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రిగా చేశాడు. ఆయన ఒక పార్టీని నడుపుతున్నాడు, ఉమ్మడి రాష్ట్రాల్లో ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఇవన్నీ పక్కన పెడితే 70 సంవత్సరాలకు పైగా వయసుతో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి గౌరవం ఎవరా? మీ రోజా గారు మాట్లాడినటువంటి భాష ఎలా ఉందో తెలుసా? వినలేదా ఎప్పుడు? ఒకసారి వినిపించుకో నాగార్జున, అర్థమైందా? మీరు మాట్లాడేటువంటి నీతులు ఇవి, చేసేటువంటి దొమ్మర పనులు ఇవి. ఏమంటారు మిమ్మల్ని ఏం చేయాలి, ఏ రకంగా కొట్టాలి, ఏ రకంగా మిమ్మల్ని నిజంగా చెప్తున్నా ఎవరో ఇలాంటి బూతులు మాట్లాడితే ఎందుకు బూతులు మాట్లాడాల్సి వచ్చింది ఏంటి, ఇలా ఏదో తప్పు జరిగింది అక్కడ ఇలా చేయకూడదు అని చెప్పాలి కానీ అని చెప్పి ఎవరో మన సత్యబాబు గారు, బొత్స సత్యబాబు గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అది కూడా వినిపిస్తాను, వినండి. మీకు ఇలాంటి అప్రచారకమైన కార్యక్రమం పెట్టి నా మీద దాడి చేస్తే ఇది మంచి సంప్రదాయమా, ఇది ప్రజాస్వామ్యమా, ఇది కలకాలం ఉంటుందా అనే భాషలో మాట్లాడి ఉండొచ్చు. దానికి వచ్చి ఇంటి మీద కొడతారా? ప్రజాస్వామ్య చట్టాన్ని చేతులు తీసుకుంటారా? ఏమింటారండి అది తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఉంటారా? బుద్ధి మాట్లాడుతూ ఉన్నాయి కదా కేసులు పెట్టడానికి చట్టం కేసులు ఉంటాయండి, పెట్టాలి. లోపలేసి నూకాలు పట్టుకుని ఇంకొకసారి నోట్లోంచి ఇలాంటి మాట రావాలంటే వేసి బాగా నూకితే అప్పుడు వస్తుంది. ఏమంటారు అది అంటారు కదా, నా ప్రాయ కేసు రుద్దాలి వెళ్ళినాయి, అప్పుడు ఇలాంటి మాటలు రాకుండా ఉంటాయి. ఒక నాయకుడికే, ఒక ఎమ్మెల్యే మంత్రిగా చేసినటువంటి వ్యక్తికే ఇలా చేస్తే, ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తే కింద స్థాయి పేటీఎం బ్యాచ్ ఉంటుంది చూసారా, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంటుంది చూసారా, వాళ్ళకి ఒక ఇండికేషన్ అవుతుంది. అమ్మో ఆ నాయకుడిని వేశారు, బాగా నూకారు, రుద్దారు, చేపకేసి చేపలని రుద్దినట్టు రుద్దారు, పొట్టు మొత్తం బయటికి తీశారు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడాలి, రాజకీయాల్లో ఈ హుందాతనం ఉండాలి అని చెప్పి ఎవరో బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అలా ఉండలేదండి. ఆయన అలా మాట్లాడలేదు. ఆయన మాట్లాడినటువంటి భాష మీరింటే మీరు కూడా చెప్పు తీసుకుని పట్టా కొడతారు. అర్థమైందా? దయచేసి మీకు మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అంబటి రాంబాబు గారిని ఇది చేయడం కరెక్టా కాదా, అరెస్ట్ చేసి లోపలేసి నోకటం కరెక్టా కాదా అనేది మీరే చెప్పండి.